justice. We want 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 justice. We సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఇంటి మీద ఈరోజు జరిగిన పోలీసుల దాడి చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయాన్ని ఏపీయూడబ్ల్యూజే తరపున స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సామ్నా తరపున ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో పత్రికలకు సంబంధించి రాసే వార్తల విషయంలో కానీ పత్రికల్లో పనిచేసే వ్యక్తుల మీద కానీ ఏవైనా ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఉన్నప్పుడు చట్టపరంగా నిబంధనలను పాటించడం ద్వారా వాటి మీద ఎక్కడైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ కేవలం రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా దురుద్దేశాలను ఆపాదించి వారిని బదనాం చేయాలి, మోరల్గా వీక్ చేయాలి అనే విధంగా ఇటువంటి దుశ్చర్యలకు ప్రభుత్వాలు పాల్పడటం సరైన విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల మీద సంయమనం పాటించి గతంలో పల్నాడు జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి వ్యవహార సరళిని ప్రదర్శించి పోలీస్ కేసులు జర్నలిస్టుల మీద నమోదు చేశారు. దాన్ని కూడా ఏపీడబ్ల్యూజేగా మేము ఖండించాము. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఈ సబ్జెక్టు వ్యవహారంలో జర్నలిస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని, ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగకుండా భవిష్యత్తులో వ్యవహరించాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే సామ్నా తరపున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్. ఈరోజు ఉదయం సాక్షి సంపాదకుడి ఇంటికి సంబంధించి కొంతమంది పోలీసులు ఎటువంటి అనుమతులు కూడా లేకుండా బలవంతంగా ప్రవేశించి ఇంట్లో అనేక గంటల పాటు సోదాలు నిర్వహించి పత్రికా స్వేచ్ఛకు దారుణంగా విఘాతం కల్పించారు. నిజానికి సాక్షి ఎడిటర్ మీద ఎటువంటి నేరాలు నమోదు చేస్తూ ఏమీ లేవు. ఆయన చేసిందల్లా తన పత్రికకు సంపాదకత్వం వహిస్తూ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ వాస్తవాలు చెప్పే విధానాన్ని కూడా ఈ కూటమి పాలకులు సహించలేక పోలీసులను రెచ్చగొట్టి వారిని ఆయన ఇంటివైపు పంపారు. నిజానికి ఇది ఏమాత్రం క్షమించరాని గర్హనీయమైన నేరం. ఎందుకంటే ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే దానిని తీసుకోవడానికి కూడా ఆయన సంకోచించారు. మీరు 10 మంది రావద్దు, 2 రండి, 3 రండి అని ఆంక్షలు పెట్టారు. అంటే ఒక ప్రభుత్వ సేవకుడైన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళటానికే సామాన్యులకు ఆంక్షలు పెడుతున్నారే, మరి మీరు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి ఎటువంటి సెర్చ్ వారెంట్లు లేకుండా ఎలా ప్రవేశిస్తారు, ఎలా సోదాలు నిర్వహిస్తారు? నిజానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛకు ఘోరంగా దెబ్బ తగిలింది. ఘోరంగా చెప్పాలంటే ఈ రోజున దేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఎక్కువగా దాడులు జరుపుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఇప్పటికే సామాజిక మాధ్యమాలంటే సోషల్ మీడియా దీనికి సంబంధించి ఒక వర్గం వారి గొంతును మాత్రమే నొక్కి మరో వర్గం వారి గొంతుకు స్వేచ్ఛనిచ్చి సమన్యాయ పాలనకు ఈ పాలకులు తిలోదకాలు ఇచ్చారు. వీళ్ళు ఏం సమరపడతారంటే, చూసారా మేము సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకున్నాం, దానివలన ఆ సోషల్ మీడియాలో దూషణలు పోషణలు తగ్గిపోయాయని చెప్పి అన్నారు. ఎవరికి తగ్గినాయండి? మీ కూటమికి సంబంధించిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ వారి పోస్టులకి సంబంధించి వారి లాంగ్వేజ్ అంటే బ్యాడ్ లాంగ్వేజ్ అని తగ్గిందా? వారి వ్యక్తిత్వాలు ఏం తగ్గాయా? ఏమీ తగ్గలేదు. కానీ అదే సమయంలో వాస్తవాలు చెప్పాలనుకుంటున్న సామాన్య ప్రజలు, అలాగే కూటమికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా గొంతు విప్పితే వెంటనే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ఖచ్చితంగా భంగం కలిగించే అంశంగా దీన్ని మనం భావించాలి. మరో విషయం, సాక్షి అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అనివార్యమైన ప్రచార సాధనం. ఎందుకు అనివార్యమైన ప్రచార సాధనం అంటున్నామంటే, ఈ రోజున ప్రజలకు వాస్తవాలను వివరించే పత్రిక ఏదైనా ఉందంటే అది
సాక్షి అది అగ్రస్థానంలో ఉంది. అంటే దీనితో పాటు విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పేపర్లు ఉన్నప్పటికీ కూడా సాక్షికి ఉన్న సర్క్యులేషన్ దృష్ట్యా వారు ఈ వాస్తవాలను బయటపెడుతూ ఉంటుంటే దానిని సహించలేని ఈ కూటమి పాలకులు సాక్షిని, అలాగే సాక్షి గొంతుకను నొక్కి సాక్ష్యం లేకుండా, అంటే రేపు వాస్తవాలకు సంబంధించి ఏదైనా సాక్ష్యం చెప్పమంటే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసే ఉద్దేశంతో సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటైతే నిజం, మీకు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వివరాల ప్రకారం ఈ కూటమి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా సాక్షి లాంటి పేపర్ల సర్క్యులేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల సర్క్యులేషన్ తగ్గుతుంది అంటే ప్రజలకు ఆ రెండు పత్రికల మీద విశ్వాసం సన్నగిలుతోంది, సాక్షి మీద విశ్వాసం పెరుగుతోంది. అది ఈ కూటమి పాలకులు సహించలేక ఇటువంటి దాడులకు పాల్పోతున్నారు. ఇది అత్యంత గర్హనీయం, శోచనీయం. ఈరోజు సాక్షి దినపత్రిక సంపాదకులు ధనంజయ రెడ్డి గారి ఇంటి మీద పోలీసులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వార్తలకు సంబంధించి ఏమైనా పొరపాటులో తప్పులో జరిగితే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని కరెక్ట్ చేసుకోవడానికి, అలాగే అప్పటికీ ఇబ్బంది ఉంటే కోర్టులకు వెళ్ళొచ్చు, డెఫమేషన్ కేసులు వేయొచ్చు. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఈవేళ ఇలాంటి కేసులు బనాయించడము, లేకుంటే సోదాల పేరుతో వచ్చి దాడులు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది. అదే సమయంలో ఇప్పటికీ మేము గతంలో కూడా మేము చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టులను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్టులుగా మేము చేసేది ఇది మా వృత్తి ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే దానిలో భాగంగా సమాచార సేకరణ చేయడం మా విధిగా మేము చేస్తున్నాం తప్ప దీనికి రాజకీయాలను, లేకుంటే కక్షలని, లేకుంటే ఇతర అంశాల దృష్టితో చూసినట్లయితే ఇది చాలా నష్టం జరుగుతుంది. ఇది జర్నలిస్టు వృత్తికి ఇబ్బంది, విఘాతం. కాబట్టి దీని మీద మేమైతే అటు ప్రభుత్వాలకు, ఇటు రాజకీయ పక్షాలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ రాజకీయ క్రీడలో జర్నలిస్టులని పావులుగా చూడవద్దు, రాజకీయ క్రీడలో జర్నలిస్టులను పావులుగా చేయొద్దు. మేము ఏ మీడియా సంస్థకు కష్టం వచ్చినా, ఏ మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినా వాటి అన్ని సందర్భాల్లో మేము నిలబడ్డాం. గతంలో కూడా సాక్షికి సంబంధించి సాక్షి ఫండ్స్ ఫ్రీజ్ చేసిన సందర్భంలో కానీ, లేకుంటే సిబిఐ దాడుల సందర్భంగా కూడా మేము ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది అనేది చూడాల. అలాగే ఈనాడుకు సంబంధించి, లేకుంటే ఇతర పత్రికలకు సంబంధించి ఏదైనా కష్టం వస్తే, ఏ మీడియా సంస్థకు కష్టం వచ్చినా కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖచ్చితంగా ముందు నిలబడుతుంది. అందులో ఏం సందేహం లేదు. అలాగే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని, కక్ష సాధింపు వైఖరి విడనాడాలని, జర్నలిస్టులుగా చూడాలని చెప్పేసి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీనివాస్, సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ని. దుర్మార్గం అండి, దుష్ట సంప్రదాయం ఇది. ఏం చేయకూడదో నేర్పిస్తున్నారు మీరు. సాక్షి ఇలాంటి కొత్త కాదు, సాక్షి మీద అణచివేత ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ పోరాటాల్లోంచి వచ్చింది ఇది. ఐటీ నోటీసులు, తర్వాత రకరకాల అణచివేత చాలా జరిగినాయి ఇంతకుముందు కూడా. ఈ కొత్త కాదు, కానీ ఇట్లా ఒక ఎడిటర్ ఇంటి మీద పడి, తెల్లారపాటికి ఇంటి మీద పడి సోదాలు చేయడం ఇట్లాంటి అనేది కొత్త. ఈ ఎట్లా ఏం చేయకూడదో, ఎలా చేయకూడదో నేర్పిస్తున్నారు మీరు. మీకు నచ్చని విషయం మాట్లాడితే, నచ్చని విషయం రాస్తే ఇలాంటి అణచివేతకు పాల్పడతామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పాకిస్తాన్లో ఉన్నామో, ప్రజాస్వామ్యంలో ఉన్నామో మీరే తేల్చుకోవాలి, చెప్పాలి జనానికి. మీ చర్యలు చెప్తున్నాయి ఎక్కడున్నాం మనం అనేది. మీకు నచ్చిన విషయం రాస్తే, ఈ ఉర్సా క్లస్టర్ రెండు నెలల క్రితం పుట్టిన ఒక సంస్థకి మీరు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చేస్తానంటే అది రాయకూడదు, మాట్లాడకూడదు దాని గురించి అంటే ఎట్లా అండి? మీరు చేసే ఏ పని అయినా మీకు నచ్చిన వాళ్ళకి భూములు ఇస్తారు, నచ్చిన పనులు చేస్తారు, మీరు అణిచివేస్తారు, అరెస్టులు చేస్తారు, ఎన్ని చేస్తారు. దాని గురించి ఏం ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు అంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీకు నచ్చిన విషయం ఉంటే దాన్ని మాట్లాడండి. మీరు కూడా వచ్చి చెప్పండి, అది ఎట్లా తప్పో చెప్పండి, దాన్ని అందరికి తెలియజేయండి. ఇది తప్పు, ఇది వీళ్ళు చెప్పింది తప్పని మీరు చెప్పండి వచ్చి, బయటకు వచ్చి. అది చేయట్లేదు. మీరు ఇలా చేస్తే ఇది కరెక్ట్ అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. పత్రికా స్వేచ్ఛ, దాన్ని 4 స్తంభాలని గౌరవించాలి. మీరు దేన్ని ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి.
ప్రెస్ కౌన్సిల్ ఉంది, ఎడిటర్స్ గిల్డ్ ఉంది, తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు దాకా, కింద న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. వీళ్ళు పోలీసులను ప్రయోగిస్తామంటే మీరు చెప్పినట్టు చేసే పోలీసులని ఈ ఏసీబీలు, సిఐడీలు ఇట్లాంటి ఉపయోగించుకొని మీకు నచ్చినట్టు చేస్తామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. మీరు చేసే తప్పు అనేది మీకు తెలుసుకొని దీన్ని ఇట్లాంటి వాటిని ఆపితే మంచిది. ఎంత అణిచేయాలని చూస్తే సాక్షి అంతగా పైకి వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో పోలీసులు చేసిన సోదాలు ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. జర్నలిస్టు సంఘాలు చేపట్టిన ఈ నిరసన జిల్లా కలెక్టర్కి ఇచ్చిన వినతిపత్రంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున పూర్తి సంఘీభావాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర పరిపాలన పూర్తి కాకముందే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో జరుగుతూ ఉంది. పౌరుల స్వేచ్ఛని, వ్యక్తిగత స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం సంవత్సర కాల పాలన సాగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేక దాడులు చేస్తూ ఉంది. ముందస్తు సెర్చ్ వారెంట్ లేకుండా అక్రమంగా చొరబడి పోలీసులతోటి సోదాలు సాగించడం అనేది చాలా అమానుషమైన చర్య. రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది రాజ్యాంగం ప్రకారం కూటమి పాలన జరగడం లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పోలీసులు ఈరోజు రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని తీసుకొస్తున్న నేపథ్యం ఈ రాష్ట్రంలో ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి. ప్రశ్నించే వాళ్ళపైన మీరు దాడులు చేసి భయపెట్టి భయానక వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించి పౌరుల స్వేచ్ఛకు మీరు భంగం కలిగిస్తూ ఉన్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పౌరులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోకుండా ఈ ప్రభుత్వం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మీరు ముందుకు రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ధనంజయ రెడ్డి గారి ఇంటిపైన పోలీసులు చేసిన సోదాలు ఇది పత్రికా స్వేచ్ఛ పైన ముమ్మాటికి దాడిగా మేము అభివర్ణిస్తూ రాష్ట్రంలో పత్రికలపైన, మీడియా పైన ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడతా ఉంది. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుశా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఎడిటర్ ఇంటిపైన దాడి, ఎడిటర్ పట్ల దురుసు ప్రవర్తన, ఎలాంటి సందర్భం లేకుండా, ఎలాంటి కేసులు లేకుండా చేయటం అనేది ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం సిగ్గుచేటు. జర్నలిస్టులపై దాడి చేయడం ద్వారా ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా నొక్కివేయటంతో పాటు అవినీతి అక్రమాలకు వెలుగులోకి రాకుండా చేయటం, ప్రభుత్వ వ్యతిరేక గొంతు వినిపించకుండా చేయడం అనేది ఏకైక లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ప్రజల కోసం పనిచేసే పత్రికలు, ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు కేవలం ప్రజల కోసమే, ఏ వార్త రాసినా ప్రజల కోసమే రాస్తారనే కనీస విషయం కూడా తెలియకుండా పోలీసుల ద్వారా దాడి చేయించటం, అర్థం లేని కేసు పెట్టామని చెప్పి ఆరోపణలకి చేయటం, ఇదంతా కూడా అస్తవ్యస్త రాజకీయ విధానం అనేది అనిపించట్లేదా? ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదా? ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే హక్కు ఎవరికీ లేదా? తమకు వ్యతిరేకంగా పనిచేసే మీడియాని మాట్లాడినవరా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంతృత్వమా? ఎంతకాలం ఇంకా ఇలా కొనసాగాలి? ఈ 10 నెలల్లోనే రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటే ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు చూస్తూ ఊరుకోవాలా? మనం ఎంతకాలం పాటు ఈ పోరాటం చేయాల్సి వస్తుంది? ఎంతకాలం మన హక్కుల కోసం పోరాటం చేయాలి? ప్రజల హక్కుల కోసం ప్రజలు ఏ దారి పట్టాలి? ఎవరి వైపు చూడాలి? 4వ స్తంభాన్ని కూల్చేస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభాన్ని కూల్చేస్తే నిలబడగలుగుతుందా? మీ ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేయొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయొచ్చా? తప్పుడు కేసులు బనాయించి అందరి నోరు మూయించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారా? దీన్ని ఎడిటర్ ఇంటిపై దాడి మాత్రమే మేము చూడటం లేదు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, పత్రికా వ్యవస్థపై దాడి, మొత్తం మీడియాపై దాడి. సాక్షిని లేదా మరో వ్యతిరేక మీడియాని నోరు మూయిస్తే తదనంతరం మిగిలిన మీడియాను మేనేజ్ చేయొచ్చు, లేదా నయానో భయానో వారినే ఒప్పించవచ్చు. ప్రతిపక్షం అనేది ఇంకా మనకి ఎదురుగా ఉండదనే ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం మీడియా ముక్తకంఠంతో ఖండించాలా. మీడియాకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడాయని అందరం గుర్తించాలి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. వీటిని మనం రానివ్వకుండా ఉంటేనే
మీడియా మన కూడా కొనసాగుతుందని మనం గుర్తించాలి. ప్రజలకు అప్పుడే ప్రజల నుంచి మనకు సహకారం ఉంటుందని గుర్తిస్తాం. నా పేరు కల్మిశ్రీ, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయవాడ అధ్యక్షుడిని. సాక్షి ఇంటిలో సోదాలు జరపడం అప్రజాస్వామిక దాడిగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బదులుగా వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. ఇది మీడియాకి చాలా ప్రమాదకరం. మీడియా దాడి అంటే దాదాపుగా ప్రజల మీద దాడి చేసినట్టే. ప్రజల మీద చేసే ఈ దాడిని ఖండిస్తూ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలని కోరుకుంటున్నాను.